యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి మా నాన్న? అవును దేవాంశ్, వాళ్ళకి మావయ్య శాంత పిన్నిల చావుకి సంబంధించిన నిజం తెలుసు. అదే వాళ్ళని భయపెడుతోంది. ఏమంటున్నావక్క? అమ్మని మావయ్య గారిని చంపిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసా? వదినా, అసలు ఇదంతా నువ్వే చెప్తున్నావా? నువ్వు చెప్పేది నిజమో కాదో తర్వాత. అసలు నువ్వు చెప్పడాన్ని నమ్మలేకపోతున్నావు. నమ్మాలి దేవాంశ్. నిజం చెప్పినప్పుడు నమ్మకపోతే అబద్ధమే నిజంలా మిగిలిపోతుంది. ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతే గాని నాలో ఈ భయం పోదు. ఆ దరిద్రంలో నేను ఒక భాగం కావచ్చు. అందుకే వాళ్లకు తెలిసింది మీకు చెప్పాలనుకున్నాను. వాళ్ళని గట్టిగా నిలదీస్తే వాళ్ళ నోటి వెంట నిజాలొస్తాయి. అది ఈ ఇంటికి, నీ కడుపులోని బిడ్డకి తలపెట్టాలనుకునే ఆపదలన్నీ తొలగిపోతాయి. ఇప్పటికీ ఇది మాత్రమే చెప్పగలను. నేను చెప్పడం ఏంటా అని ఆలోచించడం మానేసి నేను చెప్పిన దాని గురించి మాత్రమే ఆలోచించండి. అంతా మీకే అర్థమవుతుంది. ఏంటి బావా, అక్క కొత్తగా మాట్లాడుతోంది? చెప్పాను కదా వైదేహి, భయం మనుషుల్లో మార్పు తీసుకొస్తుంది అని. ఆ భయమే మార్పు తీసుకొచ్చినట్టుంది. అంతేనా? లేకపోతే ఇదేమైనా కొత్త నాటకమా? వాళ్లని చెడ్డవాళ్లని చేసి తాను మంచిది అన్నట్టు మాట్లాడుతుందంటే నాటకం అనుకోవచ్చు. కానీ వదిన మొహంలో భయంతో పాటు మొదటిసారిగా నిజాయితీ కూడా చూస్తున్నాను వైదేహి. వదిన చెప్పినట్టు చేస్తే వాళ్లను కూడా మార్చడమో, లేక నిజం బయటపెట్టి మనకి శాశ్వతంగా దూరంగా ఉంచడమో చేయొచ్చు. రెండిట్లో ఏది జరిగినా మంచిదే కదా. అవును బావా, మనకు కావాల్సింది అదే. వాళ్ళని నిలదీద్దాం, నిజం చెప్పిద్దాం. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్దాం పద. అయ్యో దేవుడా, కళ్ళు లేని నిజం చెప్పినా చెప్పేస్తుందిరా. ఏమైంది బాబు గారు? పద పద పద. అమ్మా అదిగో వస్తుంది. పద. ఊర్మిళ చెప్పావా? ఎక్కడికి వెళ్ళావు? ఎవరికైనా చెప్పావా? బయటికొచ్చేసారా? ఇంత కూల్గా ఉందంటే కొంపలు అంటించేసిందమ్మా. చెప్పు ఊర్మిళ, ఎవరికి చెప్పావో చెప్పు. అసలు చెప్పాల్సింది చెప్పలేదు, అది మీరే చెప్పాలి. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పొచ్చాను. అసలేం చెప్పావు? ఎవరికి చెప్పావు? అమ్మా, తన తప్పులు కప్పిపుచ్చుకొని మన తప్పులు మాత్రం అందరికీ తెలిసేలా చేస్తోంది. ఎవరికి చెప్పావో చెప్తావా లేదా? చెప్తావా లేదా? చిన్నతయ్య, చేయి దించండి. కళ్ళు లేవని కూడా చూడకుండా వదిన మీద చెయ్యెత్తుతున్నారేంటి? తనని భయపెట్టినంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఒప్పైపోతాయనుకుంటున్నారా? అవునా? నన్ను కొట్టడానికి చెయ్యెత్తిందా? నేనేం చేశాను? ఏమైంది దేవాంశ్? ఏంటి గొడవ? స్వాహ ఎందుకు ఊర్మిళ్ళని కొట్టపోయింది? పొద్దున్నుంచి గొడవ జరుగుతూనే ఉందమ్మా. ముగ్గురికి ఏమైందో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అప్పుడు కొట్టుకోవడానికి కారణం వేరన్నయ్య. ఇప్పుడు వదిన వాళ్ల గురించి నిజాలు చెప్పేస్తుందని కొట్టుకుంటున్నారు. ఏం నిజాలు? ఏం చెప్పబోతున్నావు ఊర్మిళ? మావయ్య గారి మరణం యాక్సిడెంట్ కాదత్తయ్య, ఏదో కుట్ర జరిగింది. అది వీళ్ల కనుసన్నల్లోని వీళ్ళకి తెలిసే జరిగింది.
ఆ నిజం అక్క మాకు చెప్పిందని ఇప్పుడు వీళ్ళు అక్క మీద విషం చెమ్ముతున్నారు. వాళ్ళ చేత నిజం చెప్పించడానికి నన్నిలా వాడుకున్నారా మావయ్య? ఆ తప్పులో నేను భాగమైనా నా గురించి బయట పెట్టలేదు అంటే నాకు మారడానికి అవకాశం ఇచ్చారా మావయ్య? అంటే నా పసుపు కుంకుమలు పోవడానికి కారణం వీళ్ళ దేవాంశ్. ఏరా, నా కూతుర్ని కొడుకుని పొట్టను పెట్టుకున్నది మీరా? చెప్పండి రా, ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి. ఏం చేశారే? ఏం చేశారు? ఆ రోజు తమ్ముడు వీళ్ళని అనుమానిస్తుంటే నాన్న పోయిన బాధలో గొడవ ఎందుకని ఊరుకున్నాను. ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఏదో జరిగింది. అది వీళ్ళకి తెలిసే జరుగుంటుంది. వీళ్ళ ప్రాణాల మీదకి వస్తాయనే గాని నిజం చెప్పరు. అంటే మమ్మల్ని చంపేస్తారా? మా మధ్య ఏదో గొడవ జరిగి ఊర్మిళేదో చెప్తే నిజమని మమ్మల్ని చంపేస్తారా? ఇన్నాళ్ళు ఊర్మిళ ఏం చెప్పినా అసలు నమ్మేవారే కాదు. ఇప్పుడు మాకు వ్యతిరేకంగా చెప్పగానే నమ్మేస్తున్నారు. నమ్ముతారా? ఎందుకంటే మనమంటే ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు. అంతేకాదు, మనం పోతే ఆస్తి కూడా పంచాల్సిన అవసరం లేదు. చంపేయండి, చంపేయండి. మమ్మల్ని చంపేసి ఆస్తి మొత్తం మీరే పంచుకోండి. పొద్దుట్నుంచి ఎన్ని తగిలించినా ఇంకా బుద్ధి రాలేదు. నేనున్నాను, మీలో ప్రవేశించి మీతో నిజం చెప్పిస్తాను అని తెలిసాక కూడా ఇంకా నాటకాలు ఎలా ఆడుతున్నారు. ఇప్పుడు చెప్తా చూడండి. చూస్తారండి, చంపేయండి. ఈ అనుమానాలు అవమానాలు భరించడం కన్నా పోవడమే మంచిది. చంపేయండి, మా అమ్మని చంపేయండి, నన్ను చంపేయండి. అరిచి ఆవేశపడితే తప్పు ఒప్పైపోదు వాలి. ఈ అనుమానం మీ మీద ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వదిన చెప్పాక నిజం అనిపించింది. ఏం జరిగిందో నిజం చెప్పు. దేవాంశ్, అలా అడిగితే చెప్పరు. నేను చెప్పిస్తా వీళ్లతో. స్వాహ అత్తయ్యా. ఇందాక గొంతు మీద కత్తి పెట్టి వదిలేసా. ఇప్పుడు నీలో దూరి ఇంటి పైకెక్కి అక్కడి నుంచి దూకాననుకో, తల పగిలి చస్తావు. కాబట్టి మెదడులో ఉన్న నిజాలు బయట పెడతావో, తల పగిలి మెదడు బయటకొచ్చి చేస్తావో తేల్చుకో. ఏంటి మా అమ్మని బెదిరిస్తున్నావు? ఊరుమిళ కాదురో మీ పెదనాన్న. నిజం చెప్పకపోతే చావు తప్పదురా. ఏంట్రా గుసగుసలు? ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నట్టున్నారమ్మమ్మ. నా కొడుకు పోయాక నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చిందే. కానీ వాళ్ళ చావు వెనుక నువ్వు ఉంటావని ఊహించలేకపోయాను. మాట్లాడరేంటి? చెప్పండి. కారణం మీరేనా? నా నుదుటి కుంకుమ చెరిగిపోవడానికి కారణం నా కోడలి కడుపులోని బిడ్డది. నా వారసుడి మీదే నిందేశారు. ఈసారి తగిలే దెబ్బ ఎలా ఉండాలంటే దానికి కారణం వైదేహి కడుపులో ఉండే బిడ్డ అని నమ్మి పెద్దమ్మ నానమ్మలే బిడ్డని తీసేయమని బలవంతం చేయాలి. కుటుంబాన్ని పొట్టన పెట్టుకుని ఇలాంటి బిడ్డ ఉండడం కంటే పోవడమే మంచిది. నా చేతులతోనే నా వారసత్వాన్ని చిదివేయాలని చూశారు. అంటే నా పసుపు కుంకుమలు చెరిపేసింది మీరే. అది తప్పించుకోవడానికి నింద పసిబిడ్డ మీద వేశారు.
ఆ రోజు దేవాంశ్ చేతిలో చావకుండా నేనే ఆపాను. కానీ ఈ రోజు నేనే మీ ప్రాణాలు తీస్తాను. చెప్పండి 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 రా, చెప్పండి చెప్పండి, చెప్పు చెప్పు చెప్పరా, ఎందుకు ఇలా చేశారు? చెప్పండి 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 చెప్పు. చెప్పేస్తాను, చెప్తాను. బావుగారు, బావుగారు, అమ్మా 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 లేమ్మా. స్వాహ అమ్మా స్వాహ అమ్మా స్వాహ. అమ్మా 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 స్వాహ. అమ్మా అమ్మా స్వాహ. అమ్మా మా అమ్మకేదో అయిపోయింది. అందరూ మా అమ్మను భయపెట్టి మా అమ్మ ప్రాణాలు తీసేశారు. అమ్మా అమ్మా నీళ్ళు తీసుకురా. లేమ్మా లేమ్మా. అమ్మా 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 కళ్ళు తెరమ్మా. అమ్మా అమ్మా నీళ్ళు చల్లు. అమ్మా చచ్చినట్టు ఏం నాటకాలు ఆడుతున్నావే? నిజంగా నువ్వు చచ్చిపోయినా ఈ వాలిలో దూరి మరి నిజం చెప్పిస్తా. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అమ్మా లేమ్మా. అమ్మా 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 లేమ్మా. ఇంకా ఆపరా నీ ఏడుపులు. మీ అమ్మ చనిపోయింది నేడ్చావు, లేచింది చూడు. నిజం చెప్పాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నారా? చెప్పండి. నేనేదో చచ్చి బ్రతుకుతే నాటకం అంటున్నారా? నిజంగా నేను చచ్చిపోయినా బాగుండేది. అమ్మ ఊరుకమ్మా. అనవసరంగా బ్రతికాను. అమ్మ ఊరుకమ్మా. దేవుడా, ఎందుకు నన్ను తీసుకుపోకుండా వదిలేశావు? ఈ అవమానాలు భరించడానికా? ఏం నాటకాలు ఆడుతున్నారే? లే. అయ్యో, ఏమైంది నాకు? ఏమైంది నాకు? ఇప్పటి వరకు బాగానే వెళ్ళాను కదా. పాడ్యమితిది మారిపోయిందా? నాకు మరణం సంభవించిన తిథిలో మాత్రమే నేను వేరే వాళ్ళ శరీరంలోకి ప్రవేశించగలను కదా. ఇప్పుడు ఆ తిథి మారిపోయింది. వేళతో నిజం బయట పెట్టడానికి చేసిన ప్రయత్నం ఈసారికి వృధా అయిపోయింది. ఏడవద్దమ్మా. ఇవన్నీ భరించలేకే ఇంట్లో చప్పుడు వెళ్ళిపోయావు. పెదనాన్న పోయాక పెద్దమ్మని ఓదారుద్దామని వచ్చావు. దానికి తగ్గ ప్రతిఫలమే నీకు దక్కిందమ్మా. మా అమ్మ చావు బ్రతుకుల్లో ఉన్నా మీకు నిజమే కదా కావాలి? నేను చెప్తాను. ఇప్పుడు నా గురించి ఏం చెప్తాడో, ఎలా బయటపడాలో అనుకోకుండా మాకే అన్నీ జరుగుతున్నాయి కదా. పెదనాన్న ఇక్కడే ఉన్నారేమో, ఆయనే ఇవన్నీ చేస్తున్నారేమో అని మా భయం. అదే మాట్లాడుకున్నాం. ఈ కళ్ళు లేనిది ఏం వినదో, మీకేం చెప్పిందో. మాకు పెదనాన్న అత్తయ్యల చావుకి ఏ సంబంధమూ లేదు. అదే నిజం. మీరు చెప్పేది చాలా బాగుంది. మావయ్య గారి ఆత్మ మిమ్మల్ని ఏదో చేస్తుందని మీరు భయపడుతున్నారు, అంతే కదా? తప్పు చేస్తే భయపడాలి, కానీ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకంటే మేమేం చేసినా మీకు తప్పుగానే ఉంటుంది. చివరికి మాకేం జరిగినా
మేమే చేశామని మమ్మల్ని తప్పుగా చూస్తారు. అందుకే అన్నీ ఊహించుకొని అన్నిటికీ భయపడాల్సి వస్తుంది. మనం హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. పద. వాళ్ళు కేవలం ఊహించుకుని భయపడుతున్నారా, లేకపోతే దశరథ రామయ్య ఆత్మ వాళ్ళని భయపెడుతుందా? నిజంగానే నా కొడుకు ఆత్మలా మన చుట్టూ తిరుగుతున్నాడా? నేను ఆత్మలా మీ చుట్టూ తిరగడం నిజమేనమ్మా, కాని వాడు చెప్పింది మాత్రం నిజం కాదమ్మా. నా చావు కారణం వాళ్లే. నిజం చెప్పించే లోపల తిది మారిపోయిందమ్మా. వాళ్ళు చెప్పింది నిజమైనా కాకపోయినా ఆయన ఎప్పుడు మన కోసం, మన కుటుంబం కోసమే ఆలోచిస్తారత్తయ్య. ఆయన మన చుట్టూనే ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. మమ్మల్ని, మా బిడ్డని కాపాడటానికి నిజంగానే మావయ్య గారు ఆత్మలా మా చుట్టూనే తిరుగుతున్నారా? అమ్మా, నీకేం కాలేదు కదా? నేను నిన్ను కాపాడుకుంటా అమ్మా. 10 నిమిషాల్లో హాస్పిటల్ వచ్చేస్తుంది. నీకేం కాదు. నాకేమవుతుందిరా? ఊరికే అప్పటి నుంచి అలా అరుస్తున్నావు. నాకేమీ కాలేదు. అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? ఏమీ కాలేదురా. అమ్మా, నువ్వు నిజంగా నువ్వే కదా? నేనేరా. నేను కాబట్టే నిన్నింకా ఇలా ఉండనిస్తున్నాను. అదే మీ పెదనాన్న అయితే కాంపౌండ్ దాటినందుకు కార్లోంచి బయటికి తనేవాడు. అది నిజమే. మరి నీకైతే నిజంగా ఏమీ కాలేదు కదా? ఏమీ కాలేదు. నిజం చెప్పు, నిజం చెప్పు అని వాళ్ళంతా గోల పెడుతుంటే నేనే గతి లేక కళ్ళు తిరిగి కూలబడిపోయినట్టు నటించాను. పాపం వాళ్లతో పాటు మీ పెదనాన్న ఆత్మ కూడా నమ్మేసినట్టుంది. మనం బయటికి వచ్చినా అది అడ్డుపడలేదు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాక మళ్ళీ పట్టుకుంటాడు కదమ్మా. మనల్ని చావు దెబ్బతీసి అంతం చేసే వరకు వదలడు. మనల్ని చావు దెబ్బ తీయాలనుకునే ఆత్మని మనమే అంతం చెయ్యాలి. లేకపోతే ఈరోజు తప్పిన చావు రేపొస్తుంది. మనం నిజం చెప్పేదాకా వదలడు. అందుకే మీ పెదనాన్న ఆత్మ ఉండకూడదు. నిజమే, కానీ ఆత్మ లేకుండా చేయడం ఎలా? మన వల్ల అవుతుందా? అవ్వదు. కాబట్టే మనం మంత్రగత్తె దగ్గరికి వెళ్దాం. అదే ఏదోటి చేసి ఆత్మని లేకుండా చేస్తుంది. ముందు త్వరగా పోనీ. తీసుకెళ్తానమ్మా. మన నోట్లోంచి నిజం రాకుండా ఉండాలన్నా, ఊర్లో మళ్ళీ మన మనిషి కావాలన్నా, ఆ ఆస్తి మొత్తం మన సొంతం కావాలన్నా పెదనాన్న ఆత్మ ఉండకూడదు. తీసుకెళ్తానమ్మా. అయ్యో వైదేహి, ఏమైంది? బావా, అది అక్క చూసుకోకుండా ఇలా పడిపోతుంటే. ఏంటమ్మా, చూసుకోవాలి కదా. వైదేహి, వైదేహి ఏమైంది? ఏమైంది వైదేహి? ఏమైందా? ఎందుకు రాత్రిపూట దొంగలా తిరుగుతున్నావు? నేను నేను అది ఏమైంది? ఏం లేదమ్మా, తను చూసుకోకుండా పడిపోతుంటే వైదేహి కాపాడిందమ్మా. అయినా కళ్ళు కనిపించినప్పుడు ఎక్కడో ఒక మూల పడుకోకుండా అటు ఇటు తిరగడం ఎందుకు? నీకెన్నిసార్లు చెప్పాలి? నేనెక్కడికి తిరగలేదు లక్కి. వాటర్ కోసం కిందకొస్తుంటే పడబోయాను. సమయానికి వైదేహి వచ్చి కాపాడింది. వైదేహి, నీ చెయ్యి గుచ్చుకుంది కదా. నీ చెయ్యి అడ్డు లేకపోతే నా గొంతు గుచ్చుకునేది. అంటే నువ్వు లేకపోయి ఉంటే నా ప్రాణమే పోయి ఉండేది. అది వైదేహి మనసు. నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. కానీ మనం రివర్స్లేనానమ్మా. మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా మనం ద్వేషిస్తూనే ఉంటాం.
ఇలాంటి మంచి మాటలు చెప్తే తన చెవికి ఎక్కువ గాని మళ్ళీ అటు ఇటు తిరగకుండా ఒకచోట కుదురుగా ఉండు. మరోసారి వైదేహి వచ్చి కాపాడదు. అవును, 10 రోజుల తర్వాత డాక్టర్ తీసుకురమ్మన్నారు కదా, అప్పుడు తీసుకెళ్తే కళ్ళు కనిపిస్తాయన్నారు కదా.